ప్రతి మనిషి ఆనందం కోసం ఎక్కడెక్కడో ఎందులోనో వెతుకుతూ ఉంటాడు. కానీ తనకు ఆనందాన్ని కలిగించే శక్తి తన మనసులో, తన శరీరంలో ఉన్న హార్మోన్లలో ఉందని గ్రహించలేడు. నిజమండి బాబు. మనసుకు ఆనందాన్నిచ్చే హార్మోన్లు మన శరీరంలో డెవలప్ చేసుకుంటే అసలు చింత అనేది మన చెంతకు చేరదు. ఈ 4 హార్మోన్స్ గురించి విన్నారా? ఎండోర్ఫిన్స్, డోపమైన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్. ఈ 4 హార్మోన్స్ గురించి మనం తెలుసుకుంటే మన జీవితం సంతోషంగా ఉంచుకోవటానికి మార్గం దొరికినట్లే. అలా అని ఈ హార్మోన్స్ డెవలప్ చేసుకోవటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఏవేవో ట్రీట్మెంట్స్ కూడా తీసుకోనక్కర్లేదు. మరి ఎలా పొందేది అంటారా? మీకోసమే, మీ ఆనందం కోసమే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఎండోర్ఫిన్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందా? లేకుంటే అలవాటు చేసుకోండి. ఎందుకంటే వ్యాయామం చేయటం వలన ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. శరీరం లోపల తగిలే చిన్న చిన్న నొప్పులను నివారించటంలో ఈ ఎండోర్ఫిన్స్ బాగా పనిచేస్తాయి. నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఓ రోగం అంటారు పెద్దలు. నిజమే. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా నవ్వటం వల్ల కూడా ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందుకే పని కట్టుకుని మరీ యోగాసనాల్లో హాస్యాసనం కూడా వేయిస్తారు. ప్రతిరోజు ఓ అరగంట వ్యాయామం, ఆ తర్వాత నవ్వుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇక డోపమైన్ సంగతి ఏంటో చూద్దాం. కొత్త కొత్త వస్తువులు, కొత్త బట్టలు కొనుక్కొని వాడుతూ ఉంటే అవి ధరించినప్పుడు, ఆ వస్తువులు వాడినప్పుడు ఎవరైనా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే మనసు చిన్నగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అలాంటి పని పదే పదే చేయాలి అనిపిస్తుంది. నచ్చిన ఫుడ్ పదే పదే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అలా ఆ సమయంలో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. మీ శ్రీవారు ఓ పని చేస్తే మెచ్చుకోండి. మీ శ్రీమతి వంటకు ఓ చిన్న మెచ్చుకోలు, అంతే. మనకు తెలియకుండానే డోపమైన్ స్థాయి పెరుగుతుంది. షాపింగ్ చేసినా కూడా అంతే. కాకపోతే బడ్జెట్ వ్యవహారం కదా, అందుకే పొగడటం అలవాటు చేసుకోండి. పొగిడితే పోయేదేముంది? మహా అయితే మనల్ని ఇష్టపడతారు, అది మంచికేగా. ఇక 3వది సెరిటోనిన్. ఓ మంచి పని చేసినప్పుడు, ఎదుటివారికి సహాయం చేసినప్పుడు కలిగే తృప్తితో పాటు రిలీజ్ అయ్యే హార్మోన్ సెరిటోనిన్. మొక్కలు నాటడం, రక్తదానం చేయటం, వృద్ధులకు చేయి అందించటం, ఎవరికైనా సరే ఏదో ఒక చిన్న సాయం చేయటం, ఓ 10 రూపాయలు దానం చేయటం, చివరికి ఇలాంటి ఓ మంచి మెసేజ్ను 10 మందికి పోస్ట్ చేయటం, ఇవన్నీ సెరిటోనిన్ డెవలప్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి. అవసరమైన వారికి చేయి అందించటం తప్పు కాదు, చిన్నతనం అంతకన్నా కాదు. అది మీ శరీరానికి, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. జ్ఞానాన్ని పంచుతూ ఉంటే కూడా సెరిటోనిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక చివరిది 4వది ఆక్సిటోసిన్. శంకర్ దాదా MBBS సినిమా చూసారా? అందులో కౌగిలి మెసేజ్ గుర్తుందా? ఎవరైనా లేకపోతే మనమైనా బాధలో ఉన్నప్పుడు మన వారి నుంచి కౌగిలిలో ఒదిగిపోతే ఆ కౌగిలి వెచ్చదనానికి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఏడుస్తూ ఉన్న పిల్లల్ని తల్లి దగ్గరకు తీసుకోగానే టక్కున ఏడుపు ఆపేస్తారు. ఎప్పుడైనా గమనించారా? బాధలో ఉన్నవారిని దగ్గరకు తీసుకోవటం వలన ఓదార్చిన వారిలో, ఓదార్పు పొందిన వారిలో కూడా ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంట చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కారణం ఈ ఆక్సిటోసినే. ఇక సెలబ్రిటీస్కు కరచాలనం చేసినా కూడా అంతే ఫలితం ఉంటుంది. సో మన డైలీ లైఫ్లో ఎండోర్ఫిన్స్, డోపమైన్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లను డెవలప్ చేసుకోవటానికి రోజు వ్యాయామం, పెదవులపై చిరునవ్వు, ఓ చిన్న సహాయం, ఓ పొగడ్తా, ఓ ఓదార్పు, అంతే. అదే పిల్లలనైతే గ్రౌండ్కు తీసుకువెళ్ళి ఆడనివ్వండి. వాళ్ళు ఏదైనా పని చేస్తే పొగడండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా. పంచుకునే తత్వాన్ని అలవాటు చేయండి. దగ్గరకు తీసుకొని హత్తుకోండి. వాళ్లలో వచ్చే ఒక చిన్న మార్పు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, సందేహమే లేదు. ఇక మీ జీవన శైలిలో ఈ రోజు నుంచే ఈ చిన్న మార్పు చేసి చూడండి. వీలైతే 21 రోజులు ఓ దీక్షలాగా తీసుకొని మీకోసం ఈ 4 పనులు చేసి చూడండి. శారీరకంగా, మానసికంగా ఎంత ప్రశాంతత, ఆనందాన్ని పొందవచ్చో మీరే తెలుసుకుంటారు.